కాంగ్రెస్ బీజేపీ ఒక్కటే పోటీ చేశాయని మాజీ మంత్రి శ్రీనివాస్ గౌడ్ తెలిపారు. పొత్తులు పెట్టుకుంటే జాతీయ నేతలతో కలిసి మాట్లాడుకుంటామని, రాష్ట్ర స్థాయి నాయకులతో బీఆర్ఎస్కు ఏం సంబంధం ఉంటుందని ఆయన ప్రశ్నించారు. కేసీఆర్ హయాంలోనే పాలమూరు అభివృద్ధి సాధించిందని పేర్కొన్నారు. ముఖ్యమంత్రి హోదాలో రేవంత్ వాస్తవాలు మాట్లాడితే బాగుంటుందని, కేసీఆర్ పాలనలో వలసలు ఆగిపోయాయని తెలిపారు. కేసీఆర్ లేకుంటే తెలంగాణ వచ్చేదా? కేసీఆర్ గారు లేకుంటే ఇలా తెలంగాణ వచ్చినందుకు ఎంతోమంది అన్ని పార్టీలకు అధ్యక్షులయ్యారు. ఇలా తెలంగాణ వచ్చినందుకే మీరు కూడా ముఖ్యమంత్రి అయ్యారు. ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం ఉంటే మిమ్మల్ని ముఖ్యమంత్రి కానిచ్చేవాళ్ళు కాదు. తెలంగాణ రాష్ట్రం అయినందుకే మీరు కూడా ముఖ్యమంత్రి అయ్యారు. దయచేసి మరి మా జిల్లా నుంచి ముఖ్యమంత్రి అయ్యారు. జిల్లాకు బాగు చేయడానికి దృష్టి పెట్టండి. భేషజాలకు పోయి ఈ ప్రాజెక్ట్ చేస్తే గత ప్రభుత్వానికి పేరు వస్తుందేమో అని చెప్పి ఆలోచన చేయకండి. మొన్న కాళేశ్వరం పోయింది కదా, పాలమూరు రంగారెడ్డి జిల్లా ప్రాజెక్ట్ మీద కూడా విజిట్ చేయండి. మమ్మల్ని రమ్మంటే మేము కూడా వస్తాం. ఆ ప్రాజెక్టు మీతో పాటు 10 సంవత్సరాలు ప్రభుత్వంలో ఉన్నాం, మంత్రిగా ఉన్నాం. మమ్మల్ని ఆహ్వానించండి, మేము కూడా వస్తాం. ఏ ప్రాజెక్టు ఎంత కంప్లీట్ అయింది, నీళ్ళు రావడానికి ఎంత సమయం పడుతుంది, రిటైర్డ్ ఇంజనీర్లు పిలవండి, ప్రజెంట్ ఉన్న ఇంజనీర్లు పిలవండి. అవకాశం ఉంది మీకు. మన జిల్లాలో ఇంకా ఎట్లా డెవలప్ చేద్దామని పని దృష్టి పెట్టండి. దాని మీద ఈ ప్రాజెక్టు వల్ల ఈ కేసీఆర్ పేరు వస్తే అనుకోకండి. ఇవాళ మీరు చేస్తున్నటువంటిది కొడంగల్కు ఆ లిఫ్ట్ జూరాల నుంచి లిఫ్ట్ ద్వారా తీసుకొస్తే